మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. అనగా మీ అక్కరలు, అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఈ రోజున మీకు డబ్బు చాలా అవసరమై ఉన్నది. ఎమర్జెన్సీగా నీకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, లేదా ఒక 10,00,000 కావాలి, లేకపోతే ఒక 50,00,000 కావాలి, లేకపోతే 1,00,00,000 రూపాయలకి మించి కావాలి. సో చాలా విషయాల్లో మీకు డబ్బు అనేది చాలా అవసరం. చాలా అక్కరగా ఉన్నది ఏదైనా ఉంది అంటే మీకు అత్యవసరమైనది ఏదైనా ఉన్నది అంటే తప్పకుండా అది డబ్బు అయి ఉండవచ్చు. ఎందుకనగా మీరు అనేక మందికి అప్పులు చేశారు, అప్పులు పాలైపోయారు. అప్పులు తీర్చుకోవడానికి డబ్బు అవసరం. మీ బిడ్డల యొక్క స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టడానికి డబ్బులు అవసరం. అలాగనే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, వెహికల్ కొనుక్కోవాలన్నా, కొనుక్కోవడానికి ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు అవసరం. వివాహం జరిగించాలన్నా, చేసుకోవాలన్నా దానికి డబ్బు అవసరం. ఏదైనా కానీ మీకు డబ్బు అనేది ఇప్పుడు చాలా అవసరమైన పరిస్థితి. చాలా అక్కర్లో మీరున్నారు. వాక్యంలో మనం చదివిన ప్రకారముగా, రాయబడిన ప్రకారంగా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను. అనగా దేవుణ్ణి మీరు అడగక మునిపే, మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి తెలుసు. ప్రాముఖ్యముగా డబ్బులు ఎంతో అవసరం మీకు. అయితే దేవుడు ఖచ్చితంగా ఈ వీడియోను చూస్తున్న నీతో మాట్లాడుతున్నాడు. ఈ డబ్బుల విషయంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీకు రావడానికి నేను దేవుని యొక్క వాక్యములో నుండి ఒక 2 వాగ్దానాలను, మంచి వాక్యాలను చూపిస్తాను. మీరు తప్పకుండా వాటిని ధ్యానం చేసుకొనండి. తప్పకుండా మీ అక్కరలు ఏవైతే ఉన్నాయో ఆ అక్కరలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వారం రోజుల్లో, నెల రోజుల్లో, 6 నెలల్లో, సంవత్సరంలో నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీ అక్కర్లు ఏవైతే ఉన్నాయో, నీ విశ్వాసం చొప్పున దేవుడిని ఖచ్చితంగా తీరుస్తాడు. నా జీవితంలో దేవుడు జరిగించిన విధానము ఏదైతే ఉందో ఆ విధానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. తప్పకుండా అదే విధానంలో నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని అనేకులకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగనే తప్పకుండా కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలు తీరుస్తాడు అని కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. సో నీ అక్కరలను దేవుడు ఎలా తీరుస్తాడో, ఎలాగా నీ అక్కర్లు తీర్చబడతాయో, దేవుని యొద్ద నువ్వు ఎలా సహాయం పొందుకోగలవో ఈ యొక్క వీడియోలో నేను మీకు తప్పకుండా తెలియపరుస్తాను. సో నా జీవితంలో ఏం జరిగింది అనేది నేను మీకు వివరిస్తాను. ఒక ప్రాంతంలో నేను మీటింగ్స్ పెట్టాలన్న ఉద్దేశం నాకు కలిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను బండి మీద వెళ్తూ, ప్రభా నాకు ఒక 10,000 రూపాయలు కావాలి, ఆకాశం వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన, అది జస్ట్ 4-5 లైన్లు అంతే. ప్రభా నాకు ఒక 10,000 రూపాయలు కావాలి, ఆ 10,000 రూపాయలు నాకు దయచేస్తే ఆ డబ్బులతో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను, నాకు అవి సరిపోతాయి ప్రభా అని నేను ప్రార్థన చేశాను. అది కాకుండా నాకు రేపు లేకపోతే ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో నాకు అరేంజ్ అవ్వాలి, నా ప్రార్థనను ఆలకిస్తున్నట్లయితే నాకు దయచేయి ప్రభా అని నేను దేవుడికి ప్రార్థన చేస్తే, ఆ రోజు సాయంత్రం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అతనికి ముంబై నుండి ఇక్కడ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ కావాలని ప్రేయర్ చేయించుకున్నాడు. ఆ కార్యం జరిగింది. దానికి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టించుకుంటూ నన్ను వాళ్ళ హోమ్కి ఇన్వైట్ చేశారు. ఆ హోమ్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను వాళ్ళ హోమ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ అనేది జరిగించాను. అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీగా 10,000 రూపీస్ ప్లస్ ఆ రోజున వాళ్ళు నాకు ఆఫరింగ్ ఇచ్చారు. మీటింగ్స్ పెట్టుకోమని కూడా వాళ్ళు కానుకిచ్చారు. అలాగే 24 గంటల్లో నాకు కావాల్సిన అమౌంట్ నాకు వచ్చింది. అనగా నా అక్కర ఏంటో నేను దేవుణ్ణి అడగక మునిపే దేవుడికి తెలుసు. సో ఈ రోజున మీరు కూడా మీకు అక్కర్లే చాలా ఉన్నాయి, అవసరాలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి అడగండి, టైం పెట్టి అడగండి. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని టైం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ టైం ప్రకారం కార్యం జరిగింది. మీరు అడగండి, ప్రభా నాకు 24 గంటల్లో అవసరం, నాకు వారంలో అవసరం, లేకపోతే సంవత్సరానికి నాకు కావాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం చెప్పి దేవుణ్ణి అడగండి. నీ విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉన్నా, ఈ వీడియో చూస్తున్న నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. అసలు నీలో విశ్వాసం లేకపోతే నీకు కార్యం అనేది జరగదు. తడచిపోయిన కట్టెలను నువ్వు అగ్గిపెట్టె పెట్టి ఎంత వెలిగించాలని ప్రయత్నం చేసినా అది వెలగదు. అది అగ్ని ఉన్నప్పటికీ ఆ కట్టెలు తడిచిపోయాయి కాబట్టి అందులో ఫైర్ అనేది రాదు. అయితే ఆ నీళ్ళల్లో తడిచిన కట్టెలు ఎండబెట్టి వాటిలో ఉన్న నీరు పోయిన తర్వాత, పొడి అయిన తర్వాత దాన్ని వెలిగిస్తే తప్పకుండా అది వెలుగుతుంది. అలాగే నీలో ఉన్న అవిశ్వాసం అనేది నువ్వు తీసేసుకుంటే
ఆ విశ్వాసం అనే తడిని తీసేసుకొని నీ హృదయం నిండా విశ్వాసం ఉంటే తప్పకుండా నీ పట్ల కూడా కార్యం జరుగుతుంది. సో ఇప్పుడు మనము వాక్యంలోకి ఒక 2 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. వీటి ప్రకారంగా మీరు ప్రార్థన చేయండి. వాక్య లేఖనాలు ఏంటి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైన తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును. ఇక్కడ రాయబడి ఉన్న మాటలు 7, 8, 9, 10, 11 వచనాల్లో చక్కగా ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే మీరు అడగండి, అది మీకు దేవుడు ఇస్తాడు. వెతకండి, తప్పకుండా అది మీకు దొరుకుతుంది. తట్టండి, డోర్ నాక్ చేయండి, అది మీకు తీయబడుతుంది. సో అడుగు ప్రతివాడును పొందును. ఇక్కడ చూడండి, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, అడుగు ప్రతివాడును పొందును. ఈ వీడియోను చూస్తున్నారు 1,00,000 మంది, 2 లక్షలు, 10 లక్షలు, లేకపోతే 1000, 2000, 3000. ఈ వీడియోను చూసి మీరు దేవుణ్ణి అడిగితే, మీరు 1000 మంది అడిగితే 1000 మంది కూడా మీరు పొందుకుంటారు. 1000 మంది వెతికితే 1000 మందికి దొరుకుతుంది. 1000 మంది తడితే దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరిచి నీకు అవసరమైన వాటిని మీరు ఇస్తారు. చూడండి, ఒక బెగ్గరు, అడుక్కునే ఒక పేదవాడు మూయబడిన తలుపుల యొద్దకు వెళ్ళి బయట ఉండి కేకలు పెట్టి అమ్మ ఆకలి అవుతుంది ధర్మం చేయండి అని అంటే ఆ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న వాళ్ళు వచ్చి దానం చేసినట్లుగా ఇక్కడ నుండి కూడా నువ్వు దేవుడిని అడిగితే పరలోకపు తలుపులను దేవుడు తెరిచి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఏ మనుషుడైనను, ఒక మనుషుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, తన కుమారుడు తన దగ్గరికి వచ్చి రొట్టె అడిగాడు కదా అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళి రొట్టెకు బదులుగా రాయి ఇస్తాడా? లేకపోతే చేప కొని నాన్న నాకు చేపలు తినాలనిపిస్తుంది, చేప ఫ్రై నాకు తినాలనిపిస్తుంది అని అంటే ఆ చేపను ఇవ్వకోకుండా పామును తీసుకొని వచ్చి ఇస్తాడా? ఇవ్వడు. ఒక తండ్రి కానీ తల్లి కానీ తన కుమారుడో తన కుమార్తె తన దగ్గరికి వచ్చి నాన్న ఒక బ్రెడ్ కావాలి, ఫిష్ కావాలని అడిగితే వాళ్ళు రాక్ అంటే రాయి కానీ లేకపోతే స్నేక్ కానీ ఇవ్వరు. ఎందుకు? వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ మంచి వాటిని తమ బిడ్డలకు ఇవ్వాలని తెలుసు. అయితే చెడ్డవారైన వాళ్ళే తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి, మంచివి ఇవ్వాలని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళకంత తెలివి ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు కూడా మనం ఏదైతే అడుగుతున్నామో అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను దేవుడు ఇస్తాడు. సో ఇప్పుడు నేను మీకు ఒక అసలైన విషయం చెప్తున్నా. అడుగు ప్రతివాడును పొందుకుంటాడని యేసుప్రభు వారే చెప్పాడు. కాబట్టి నువ్వు అడుగు. నీకు ఎంత అవసరమో 1000 రూపాయల, 2000, 5000, 10,000, 1,00,000, 2 లక్షల, 10 లక్షల, లేకపోతే కోట్లలో ఉందా? ఖచ్చితంగా నీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయ్యి నీకు ఖచ్చితంగా ఈ అవసరత నీకు ఉంటే దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. వివాహం జరగట్లే, అయ్యా ప్రార్థనా పరురాలని, గుణవంతురాలు నాకు భార్యగా దయచేయండి. అయ్యా ఒక మంచి జ్ఞానవంతుణ్ణి, యోసేపు లాంటి ఒక మంచి భక్తిపరుని నాకు భర్తగా దయచేయమని దేవుణ్ణి అడుగు. దేవుని ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయి. అడుగు, వెతుకు, సెర్చ్ చేయి, తట్టు, తప్పకుండా నీకు అది దొరుకుతుంది. అలాగే దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు గవర్నమెంట్ జాబ్ అడిగితే దేవుడు నీకు ఒక చీప్ ఉద్యోగం ఇవ్వడం. ఎందుకనగా గవర్నమెంట్ జాబ్ అడిగితే గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నతమైన జాబును దేవునికి ఇస్తాడు. ఏదైనా నువ్వు 1000 రూపాయలు అడిగితే దేవుడు 10,000 ఇస్తాడు, 10,000 అడిగితే 1,00,000 ఇస్తాడు, 1,00,000 అడిగితే కోట్లలో ఇస్తాడు. దేవుడు ఏదైనా కానీ మంచిది నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మీరేం చేయట్లేదంటే ఉదయాన్నే లేచి వెదగట్లేదు, ఉదయాన్నే లేచి దేవుని పరలోకపు ద్వారాలు తట్టట్లేదు, దేవుని మీరు అడగట్లా. మీరు అడక్కోకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, చెల్లి దగ్గరికి వెళ్ళి, చుట్టాల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరినో అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర మీకు ఏది దొరకదు. వాళ్ళు మీకు ద్వారాలు తీయరు. మొహం మీద తలుపేసి డబ్బులు లేవని చెప్పి తీసేస్తారు. ఫోన్ తీసుకొని ఒక 1000 రూపాయలు కావాలని ఎవరికైనా ఫోన్ చేయి, ఇంకెప్పుడు నీ ఫోన్ వాళ్ళు ఎత్తరు. ఎందుకనగా నీ అవసరాలు తీర్చడానికి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెడీగా లేరు. కానీ పరలోకమందున్న దేవుడు నీ అవసరాలు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. మీరు చెడ్డవారైనప్పటికీ కూడా, మీరు పాపులైనప్పటికీ కూడా మీ పాపాలను దేవుడికి క్షమించి మీరు అడుగు వాటికంటే ఎంతో నిశ్చయంగా మీకు కావలసిన వాటిని దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఫైనాన్షియల్గా దేవుడు నీకు ఏం కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు తప్పకుండా. దేవుని అడుగు, ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరాన్ని నాకు తీర్చండి ప్రభా అని మీరు యేసు ప్రభువారిని అడిగితే అవసరాలను దేవుడు తీరుస్తాడు. అయితే మీరేం చేయాలి అంటే నేను చెప్తాను. వేకుజామునే 3 గంటలకి, 4, 5 గంటలు లేచి మీకేం కావాలో పేపర్ మీద రాసుకొని దేవుని యొద్దకు వెళ్ళి అడగండి.
తప్పకుండా మీరు పొందుకుంటారు. దేవుడు నీకు మంచి ఈవులను ఇస్తాడు. 1 నెల రోజుల్లో, 2 నెలల్లో ఖచ్చితంగా మీకు ఏం కావాలో దేవుడు తెలుసు. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అది ఉద్యోగమైనా, లేకపోతే వివాహమైనా, ల్యాండ్ అయినా, ఏదైనా, వాట్ ఎవర్ యు ఆస్క్, దేవుని చిత్తానుసారంగా మంచి వాటిని దేవుని అడగండి. చెడ్డ వాటిని దేవుని అడిగితే దేవుడు ఇవ్వడు. మంచి వాటిని మీరు అడిగి, మీ అవసరం కొలది దేవుణ్ణి అడిగితే, ఇది నీకు అవసరం, అత్యవసరం, ఎమర్జెన్సీ, ఇది నీకు కావాలి అని దేవుణ్ణి అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది అవసరం లేకుండా అనవసరంగా దేవుని వద్దకు వెళ్ళి అడిగితే మీకు ఏది దొరకదు, ఏది తీయబడదు, ఏది మీకు ఇయ్యబడదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి. కామెంట్ చేయండి మీకు ఏ అవసరం ఉందో. అలాగే దేవుడు 1 నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత వీడియోని సేవ్ చేసుకొని తప్పకుండా దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని నెంబర్కి కాల్ చేసి సాక్ష్యం చెప్పండి, లేకపోతే కామెంట్లో మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఈ సమయంలో మీకు దేవుడు మీకు ఇస్తాడు, మీకు దేవుడు దొరికేలా చేస్తాడు, దేవుడు మీకు తీస్తాడు పరలోక ద్వారాలు. మీరు పొందుకుంటారు, మీకు దొరుకుతుంది, మీకు తీయబడుతుంది. మంచి ఈవులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే వీడియోని చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని అనుగ్రహించండి. ఏదైతే వెతుకుతున్నారో అది దొరికినట్లుగా చేయండి. ఏదైతే తడుతున్నారో అది తీయబడినట్లుగా చేయండి. అలాగే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను దయచేయండి. నీ బిడ్డల యొక్క అక్రాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి ప్రభువా నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.